నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ప్లే గ్రూప్, నర్సరీ, జూనియర్ కేజీ, సీనియర్ కేజీ, డే కేర్ స్కూలు రెడీనెస్ ప్రోగ్రామ్ అంటండి. అంటే అవన్నీ ఏంటనుకుంటున్నారు? అవి అంటే బాల్యం ఎంత ఘోరంగా చితికిపోతుందో అంటే ఆ హోర్డింగ్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు అంటే స్కూల్లో జాయిన్ అవ్వాలంటే సుమారుగా 5 సంవత్సరాలు వచ్చాక అప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేశారు. ఇప్పుడు చూసారండి, జూనియర్ కేజీ, సీనియర్ కేజీ అంటే ఎల్కేజీ కూడా కాదు, అంతకుముందు అంటే బహుశా పుట్టిన సంవత్సరం తర్వాత నుంచే ఇంకా స్కూల్కి పంపించాలన్నమాట. అంటే బేబీ కేర్ సెంటర్ అంటారు కదా, దానికి కూడా ఒక పేరు పెట్టి స్కూల్స్ రన్ చేస్తున్నారు వైజాగ్లో. అంటే వాళ్ళు రన్ చేస్తున్నారంటే ఆ స్కూల్ మేనేజ్మెంట్ తప్పు కదండి. మన అంటే తల్లిదండ్రుల యొక్క మనస్తత్వాల్లో ఏ రకంగా మార్పు వచ్చిందనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మరీ అంత ఘోరం అయితే ఎలాగండి? అంటే పోటీ ప్రపంచంతో పోటీ పడాలి ప్రతి ఒక్కరు, కాదంటలేదు. కానీ ఇంత ఘోరమైన పోటీయా? అంటే ఇంకా బాల్యం ఏముందండి? అంటే కడుపులోంచి బయటకు వచ్చిన వెంటనే ఇంకా అంటే కేవలం ఒక 1 ఇయర్ అంతే. 1 ఇయర్ దాటిందంటే ఇంకా స్కూలు, అక్కడి నుంచి అక్కడికి ఐఐటి ప్రోగ్రాంలు, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్సులు, అక్కడి నుంచి ఫౌండేషన్. చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. ఇదైతే నాకైతే చాలా తీవ్రమైన చర్య అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఒకటండి, ఇంత మరీ ఎంత అంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించచ్చు, కానీ ఇంత ఘోరంగా వాళ్ళ బాల్యాన్ని చిత్తివేయడం అనేది సమంజసం కాదనుకుంటున్నానండి. అంటే అమ్మఒడి కన్నా మించిన నాలెడ్జ్ ఏముందండి? కనీసం ఒక 5 సంవత్సరాలు వాడిని ఇంట్లో కూర్చోబెట్టుకునే ఆ అమ్మహాలేవో, లేకపోతే ఆ చందమామ కథలు, ఆ కథలు, ఈ కథలు చెప్పుకుంటే ఇప్పుడు తర్వాత ఎలాగా తప్పదు. ఇప్పుడు 10th దాటిన తర్వాత, లేకపోతే 6th క్లాస్ దాటిన తర్వాత ఐఐటీలని, బోఐటీలని ఇంకే చదివిస్తున్నాం. మరి 2వ తరగతి నుంచి స్కూల్లో జాయిన్ చేయడం అంటే ఏమోనండి, నాకైతే అది పద్ధతి అనిపించలేదు. అది ప్రజలకే తెలియాలి, భావితరాల తల్లిదండ్రులకే తెలియాలి. ఏమనంటే మా కోసమా, పిల్లల భవిష్యత్తు కోసమే కదా అంటారు. అది భవిష్యత్తు అంటే కేవలం చదువే కాదు కదండి. మన భవిష్యత్తు బాగోవడానికి చదువు ఒక మార్గం, అది కూడా ఒక మార్గం అంతే. అంతేగాని చదువే జీవితం కాదు. మరింత సుగమంగా వెళ్ళడానికి అదొక నాలెడ్జ్ హబ్బు. చదువు నుంచే కాదు, ఏ రకంగా సాధించవచ్చు. అలాగని చెప్పి చదువుకోకుండా ఇంట్లో కూర్చొని మనతో నేను చెప్పిన నా భావానికి, నా యొక్క మాటలకే వ్యంగ్యార్థాలతో మాత్రం తీయకండి దయచేసి. కొంతవరకు ఆ బాల్యాన్ని అంటే ఒక రకంగా నాశనం చేస్తున్నట్టే లెక్కండి, ఏదేమనుకున్నా. సెలవు మరి. జై హింద్. హర హర మహాదేవ్. శంభో శంకర్. ఓం నమః శివాయ. నమో నారాయణ.